బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇప్పుడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏపీ పురంధరేశ్వరి ఉంది. అయితే కొత్త అధ్యక్షురాలుగా కొత్త అధ్యక్ష నియామకం జరుగుతుందని చూస్తున్నారు. ఇక కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారనే ఆసక్తి నెలకొంది ఏపీలో. ఇక అంటే పురంధరేశ్వరి కొనసాగుతుందా లేక ఇంకొకరికి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు పురంధరేశ్వరి ఉంది, తర్వాత ఎవరికో ఒకరికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి అంటే పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు ఎప్పటి నుంచో పార్టీలోనే ఉండి కష్టపడే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక పదవి ఆశించి ఏది పదవి లేకుండా ఏదో ఒక పదవి ఆశించే వాళ్ళు ఉంటారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కరినే కంటిన్యూ చేయడం కుదరదు. కాబట్టి ఎవరినైనా మారుస్తారా? పురంధరేశ్వరి కంటిన్యూ చేస్తుందా? కొత్త వాళ్ళకి ఎవరికైనా అధ్యక్ష పదవి ఇస్తారా లేదా మళ్ళీ పాత వాళ్ళకి ఇస్తారా అనే ఆసక్తి రేగుతుంది. రైట్, అటు తెలంగాణలో కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఒకటి ఫిల్ చేయాలి. అది ఒక్కదాని కోసమే ఇప్పుడు అంటే కేంద్రంలో కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో త్వరగా ఇది ఫుల్ఫిల్ చేస్తే అయిపోతుంది, ఇది త్వరగా చేసేయాలి అనే ఆలోచనలో కేంద్రం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు ఏపీలో పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. ఇక తర్వాత పురంధరేశ్వరి తర్వాత ఎవరు వస్తారు, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే దానికి న్యాయం చేయగలరు అనే వ్యక్తి ఎవరు అని ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకునే ముందడుగు వేయాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇలాగో ఎంతకాలమో లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎలాగో ఫిల్ చేయాలి కాబట్టి ఆచితూచి కరెక్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారినే చూస్ చేసుకుందామనే నిర్ణయంతో కూడా కూడుకుందని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా హోరాహోరీగా పోటీ జరుగుతుంది రాష్ట్ర అధ్యక్ష పదవికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి. అటు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి క్లియర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా ఉంది. ఇక ఈ నెల అంటే ఈ ఎల్లుండి తెలంగాణలో కూడా అమిత్ షా పర్యటన ఉంది నిజామాబాద్లో. అది అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుందని అంటున్నారు. కానీ ఈ నెల 30కి నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఆగస్టు అంటే జూలై 30కి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆగస్టు మొదటి రోజు అంటే ఆగస్టు 1న ఇక నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది అంటున్నారు. చూడాలి మరి, అంటే నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత తెలుస్తుంది ఎంతమంది నామినేషన్లు వేస్తారు అనేది. అప్పుడు పోటీ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎంతమంది నామినేషన్లు వేశారు, ఎవరైతే కరెక్ట్ పర్సన్ అని, ఎవరైతే దీనికి కరెక్ట్ క్యాండిడేట్ అని అప్పుడు అర్థమవుతుంది. రైట్, ఇప్పటి వరకు ప్రస్తుతానికి కూడా పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. రైట్, పురంధరేశ్వరి కూడా ఆవిడ మనసులో ఏముందంటే ఆవిడే కొనసాగాలని ఆశ ఆవిడకి ఉందా, లేకపోతే ఇంకెవరైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుందా? రైట్, ఇదంతా కేంద్రం చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం కూడా ఎవరు కరెక్ట్గా పనిచేశారు, ఎవరైతే కరెక్ట్ అని తెలిసిన వాళ్ళకి ఇస్తుంది. అందులో అంటే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో ఆశ పెట్టుకొని ఉంటారు ఈ పదవి కోసం అని చాలామంది ఆశిస్తూ ఉంటారు. రైట్, అలాంటి వాళ్ళకే ఇస్తుందా, లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులకి ఇస్తుందా, లేదంటే వేరే పార్టీలోంచి వచ్చిన వాళ్ళకి ఇస్తుందా అనేది కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అమలైంది కాబట్టి కొద్దిగా ఆసక్తిగానే అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి అంటే వేరే పార్టీలోంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, చెప్పలేం, అంటే ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా కూడా జరగవచ్చు. అందుకే దీని మీద కొద్దిగా ఆసక్తికరంగా మారింది ఏపీలో. ఇటు తెలంగాణలో కూడా ఈ రాష్ట్ర పదవికి చాలా మంది అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఫుల్ఫిల్ చేసేస్తే అయిపోతుంది అన్నట్టు కేంద్రం కూడా ఆలోచనలో ఉంది. రైట్, చూడాలి మరి మీకు కూడా అంటే ఎవరు అనిపిస్తుంది ఏపీలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి వీలైతే కరెక్ట్ అనే పర్సన్ మీకు ఎవరైనా కనిపించారా? మీకు ఎవరైతే అనిపిస్తుందో, మీకు ఎవరైనా ఈ పర్సన్ కరెక్ట్ అని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదంటే పురంధరేశ్వరే కరెక్టా, లేకపోతే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా అని మీకు ఎవరైనా కరెక్ట్ పర్సన్ అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. రైట్, చూడాలి మరి, నాకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. పురంధరేశ్వరే కంటిన్యూ అవుతారా లేక కొత్త వాళ్ళు వస్తారా, ఇంకెవరికి ఛాన్స్ ఇస్తారు, ఎవరైతే కరెక్ట్, ఎవరు దీనికి కరెక్ట్ క్యాండిడేట్, ఎవరైతే అన్ని పనులు ఆచితూచి చేస్తారు, అటు కేంద్రంని కూడా మనసులో దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ఏ చిన్న తప్పు దొరికినా అధ్యక్ష పదవి అనేది అంత ఈజీ కాదు. ఏ చిన్న తప్పు దొరికినా కేంద్రం నుంచి మొట్టికాయలు పడతాయి. కాబట్టి చాలా ఆలోచించి చేయాల్సిన పదవి, కొన్ని బాధ్యతలను మోయాల్సిన పదవి. కాబట్టి కేంద్రం కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. రైట్, ఈ నెల 30 అంటే జూలై 30న వచ్చే నెల 30న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆగస్టు 1న నామినేషన్ల ప్రక్రియ మొదలవబోతుంది. కాబట్టి అప్పుడు చూడాలి, నామినేషన్లు మొదలైన తర్వాత పోటీ పెరుగుతుంది, అప్పుడు పోటీ అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరి పేర్లు పెద్దగా బరిలోకి రాలేదు. వేరే వాళ్ళ పేర్లు అయితే తెర మీద ఎవరికి వినిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక వినిపిస్తాయని అనిపిస్తుంది. రైట్, మీకైతే ఎవరు కరెక్ట్ అని అనిపిస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్, చాలా క్యూరియాసిటీగా ఉంది నిజంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికవుతారా అని. చూడాలి మరి, పురంధరేశ్వరి కొనసాగుతారా లేక
ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? నామినేషన్ల ప్రక్రియ మొదలైనాక అర్థమవుతుంది.